ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ సుష్మిత. మనమిప్పుడు రచయిత్రి గౌతమి పంపిన పరమానందయ్య శిష్యుల కథ 2వ భాగం విందాం. పరమానందయ్య శిష్యుల చిలిపి చేష్టలు మరిన్ని తెలుసుకుందాం. మరింత బాగా అర్థమయ్యేందుకు మొదటి భాగం మరోసారి మన నీంద్ యాప్లో వినేయండి. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. మునుపటిసారి చెప్పుకున్న విధంగా వీర్రాజు తెరిచిన లంకె బిందెలో నుంచి మళ్లీ వింత శబ్దాలు చేస్తూ పొగలో నుంచి భూతంగారు ఉద్భవించి, భూతాల రాజునిరో నిన్ను బూతులు తిడతారో, బూతుల రాజునిరో బండ బూతులు తిడతారో అని పాడుతూ తైతక్కలాడసాగాడు. వీర్రాజు భక్తిగా ఓ నమస్కారం పారేసి, తిడతారు, రోజుకి 100 బాతుగుడ్లు లెక్కపెట్టి మేపుతుంటే తిన్నదరక్క తిట్టకేం చేస్తారు అన్నాడు విసుగ్గా. వెంటనే, నోరు ముయ్యరా, బుద్ధి జ్ఞానం లేని చోర్, నీ సొమ్మేమన్నా మెక్కబెడుతున్నావంట్రా బద్మాష్, బూతుల రాజుతో పెట్టుకుంటే బూడిదైపోతావు రోయ్ అంటూ చిందులు తొక్కాడు. వీర్రాజు టపటపా లెంపకాయలేసుకుంటూ, బుద్ధి గడ్డి తిని లంకెబిందనే ఆశపడి నిన్ను ఉంచిన మరచెంబు భూమిలోంచి తవ్వి తీసిన పాపానికి ఈరోజు అఘోరిస్తున్నాను. ఇదిగో కొండెడు కళ్ళు, ఇవిగో బుట్టెడు బాతుగుడ్లు,
పొట్ట పగిలేలా కళ్ళు తాగి గుడ్లు గుటకాయ స్వాహా చేస్తే మళ్ళీ నిన్ను చెంబులోకి తోసేసి అవతలికి తగలెడతాన్రా బూతుల్నాయాలా అని అరిచాడు. ఏంట్రోయ్, బూతుల రాజు ముందే బూతులు వాగేస్తున్నావు? తెక్క రేగిందా, తిమ్మిరెక్కిందా? బూతులు రాజంటే ఎవరనుకుంటున్నావు? ఆ చరిత్ర చెప్పి నీ కళ్ళు తెరిపిస్తా. తే కళ్ళుకుండ, ఇలా తే అంటూ తానే కళ్ళుకుండ ఎత్తి గటగటా కళ్ళు తాగి గబగబా 10 బాతుగుడ్లు గుటుక్కు గుటుక్కున మింగి, ఒరే, మన వంశచరిత్ర తెలియాలంటే ముందు ఈ స్థల పురాణం చెప్పాలి అంటూ ఓసారి గొంతు సవరించుకున్నాడు బూతులరాజు. భూతాలకి వంశచరిత్ర, ఆ చరిత్రకి స్థల పురాణంతో సంబంధమా? ఏమిటా సంబంధం? పురాణకాలంలో పర్వతాలకు కూడా పక్షుల్లా రెక్కలుండేవి. పర్వతాలు రెక్కలు ఊపుకుంటూ ఆకాశంలో ఎగురుతుండేవి. ఒక చోట నుంచి మరొక చోటకి ఉల్లాసంగా, వేగంగా ఆకాశయానం చేస్తుండేవి. పర్వతాల రెక్కలు రెపరెపలాడుతుంటే ఆ రెక్కల చప్పుళ్ళకి ఎన్నో చిన్న పెద్ద పక్షులు భయపడి చనిపోయేవి. గరుడ, చకోర, రాబందుల వంటి పెద్ద పక్షులు పర్వతాలను ఢీకొని ప్రాణాలు కోల్పోతుండేవి. అంతేకాదు, పర్వతాలు ఎగిరేటప్పుడు వాటి రెక్కలు వేగంలోంచి పుట్టిన గాలి సుడులు తిరుగుతూ ఉప్పెనగాలిలా డోళ్లని చుట్టి విచ్చలవిడిగా విసిరేస్తుండేది. ఆ విధంగా ఎన్నో ఊళ్ళు, జనవాసాలు పర్వతాల రెక్కల గాలిలో కొట్టుకుపోయి నామరూపాలు లేకుండా నశించిపోయాయి. అంతేకాదు, పర్వతాలు ఎప్పుడు పడితే అప్పుడు ఆకాశంలో విహరించడం వల్ల ఊర్ధ్వలోకవాసులైన దేవతలు, యక్షులు, గంధర్వులు ప్రయాణించే రథాలకి, ఇతర ఆకాశ వాహనాలకి తరచుగా ప్రమాదాలు జరుగుతుండేవి. భూగ్రహం ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా నిలిచిపోవడానికి భూమిపైన 4 దిశలలో స్థిరంగా నిలిచి ఉన్న పర్వతాలే కారణం. అందుకే పర్వతాలకి అచేతనాలు అనే పేరు కూడా ఉండేది. ఇప్పుడు ఆ పర్వతాలు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేసి రెక్కలు పొంది పక్షుల్లా ఎగరడం వల్ల భూగ్రహం తరచుగా ఒడిదుడుకులకు లోనై ఎన్నో ఉత్పాతాలు, ప్రకంపనలతో అల్లకల్లోలమైపోయింది. బ్రహ్మవరం వల్ల వచ్చిన ఈ ప్రమాదాన్ని నివారించమని భూదేవితో పాటు ఇంద్రాది దేవతలు వెళ్లి విష్ణుమూర్తికి మొరపెట్టుకోగా ఆయన తన దక్షిణ నేత్రంలోని సూర్యుడి నుంచి ఉద్భవించిన ఓ సూర్యకిరణంతో వజ్రాయుధాన్ని సృష్టించి ఇంద్రుడికిచ్చి సువర్లోకాలకి, భూలోకానికి విఘాతాలు కల్పిస్తున్న పర్వతాల రెక్కలను నరికివేయమని ఆదేశించాడు. అంతట ఇంద్రుడు విజృంభించి ఆకాశంలో విస్తరిస్తున్న పర్వతాల వెంటబడి వాటి రెక్కలు టపటపా నరకడం మొదలుపెట్టాడు. రెక్కలు తెగిన పర్వతాలు ఎక్కడికక్కడ నేలకూలి అక్కడికక్కడే భూస్థాపితమైపోతున్నాయి. ఇంద్రుడి బారి నుంచి తప్పించుకున్న ఒకే ఒక్క మైనాక పర్వతం వాయుదేవుడు మైనాకుడిపై జాలిపడి ఇంద్రుడు కంటపడకుండా తప్పించి దక్షిణ సముద్రంలో విసిరేశాడు. వాయుదేవుడి దయవల్ల ప్రాణం నిలుపుకున్న మైనాకుడు ఆ తదుపరి కాలంలో సీతాన్వేషణ చేస్తూ దక్షిణ సముద్రం మీదుగా లంఘిస్తున్న వాయుసుతుడు హనుమంతుణ్ణి దర్శించి తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అలా ఇంద్రుడు రెక్కలు నరికిన మరో పర్వతరాజం ఇంద్రకీలాద్రి కృష్ణానది ఉత్తర తీర ప్రాంతంలో నేలకూలుతుండగా దాని పార్శ్వభాగం కొంతమేర తెగి భూమికి జారసాగింది. ఆ సమయంలో ఇంద్రుడి వల్ల పక్షిజాతికి స్వేచ్ఛ లభించిందన్న ఆనందంతో వివిధ పక్షిజాతులు గుంపులు గుంపులుగా ఆకాశంలో విహరిస్తున్నాయి. అలా ఆకాశంలో విహరిస్తున్న ఓ క్రౌంచపక్షి జంట ఆకాశం నుంచి క్రిందికి జారుతున్న గిరిఖండాన్ని చూసి ఉత్సాహం పట్టలేక తమ రెక్కలతో దాన్ని విసిరేశాయి. ఆ విసురుకి ఎగిరి వెళ్లిన ఆ గిరిఖండం కృష్ణానది దక్షిణ తీరంలో పడి భూస్థాపితమైంది. క్రౌంచపక్షుల చేత ఉద్భవించిన ప్రాంతం గనుక అది క్రౌంచద్వీపంగా ప్రసిద్ధి చెందింది. అనంతర కాలంలో తారకాసురునిచే స్వర్గం నుంచి తరిమికొట్టబడిన అమరులు ఈ క్రౌంచద్వీపంలో తలదాచుకుని తమ కోసం ఒక నగరాన్ని నిర్మించుకున్నారు. అదే అమరావతి. తారకాసుర సంహారానంతరం ఇంద్రాది దేవతలు స్వర్గానికి తిరిగి వెళుతూ అమరావతికి ప్రభువుగా అమరేంద్రుడు అనేవాడిని రాజుగా నియమించారు. కాలక్రమంలో అమరేశ్వరుడికి 2 మగపిల్లలు కలిగారు. వారిలో జ్యేష్ఠుడు అమరావతికి రాజుగా చేసి అమరేశ్వరుడు మరణించాడు.
మరోవాడు రాజప్రతినిధిగా నియమితుడయ్యాడు. అసలు కథ ఆ తరువాతే మొదలైంది. రాజుకి చాలా కాలం సంతానం కలగలేదు. రెండోవాడికి కొడుకు పుట్టి దినదినాభివృద్ధి చెంది యువకుడయ్యాడు. రాజుకు సంతానం లేనందున ఈ కుర్రాడే వారసుడని అందరూ భావించారు. ఇక రేపో మాపో వాడిని దత్తత తీసుకుని యువరాజుగా ప్రకటిస్తారు అనుకుంటుండగా మహారాణి గర్భవతి అయిందని వార్త బయటికొచ్చింది. 9 మాసాల తరువాత మహారాణి మగపిల్లవాణ్ణి కన్నది. యువరాజవుతాడనుకున్నవాడు ఏమీ కాకుండా మిగిలిపోయాడు. ఆ పసివాడు ఆ తరువాత అమరావతికి మహారాజయ్యాడు. అప్పటినుంచి అదే తంతు, 7 తరాలుగా ఇదే తంతు అని ఆగి భూతాలరాజు కుండపైకెత్తి గటగట కళ్ళు తాగి 4 బాతుగుడ్లు గుట్టుకు గుట్టుక్కున మింగి, 7 తరాలుగా ఈ కథ ఇట్టాగే సాగుతుందిరా వీరిగా. మీ ముత్తాత నాటినుంచి ఇదే కథ. రాజుకి పిల్లలు లేకపోవడం, మనం వారసులమని మురిసిపోవడం, రేపో మాపో సింహాసనం ఎక్కుతాం అనుకుంటుండగా రాజుకి కొడుకు పుట్టడం, మనం ముసలాళ్ళైపోయాక వాణ్ణి సింహాసనం ఎక్కించడం, రాజబంధువులకి రాజాభరణం పేరుతో కుర్రరాజు పారేసే ముష్టి ఏరుకుంటూ బతకడం, సింహాసనం అడుగు దూరంలో ఉండిపోయిందిరా అబ్బిగా అన్నాడు బూతులరాజు. వీర్రాజు తల పంకించి, ఈ అబ్బిగాడెవడు అని అడిగాడు. నువ్వేరా, నీ చిన్నప్పుడు నిన్ను ముద్దుగా నేను పిలుచుకున్న పేర్రా అబ్బిగా. ఆగాగు, నువ్వెవరు అని నన్ను ప్రశ్నించకు, నేనే చెప్పేస్తున్నాను. నేను నీ తాతన్రా అబ్బిగా. నా పేరు భూతలరాజు. భూతలరాజు అంటే భూమికి రాజు అని అర్థం. కానీ నా ప్రమేయం లేకుండానే భూతలరాజుని కాస్త భూతాలరాజునయ్యా, భూతాలరాజుని కాస్త మళ్ళీ బూతులరాజునయ్యా. ఎలా అయ్యానని అడగవేంట్రా వెధవా. ఆ కథ, నీ కర్మని ఇలా కాల్చిన కథ కూడా చెప్పేస్తా అంటూ మరో కథ మొదలెట్టాడు భూతాలరాజు. భూతలరాజు, భూతాలరాజు, భూతలరాజు, భూతాలరాజుగా, ఆపై బూతులరాజుగా ఎలా అయ్యాడంటే, భూతాలరాజు ఓసారి కిచకిచలాడి, ఒరే అబ్బిగా, నీ కర్మ కాల్చిన కథ చెప్పే ముందు నా నోరు మరి కాస్త తడి చేసుకోవాలి. కుండ ఖాళీ అయింది, లోపల తీర్థమేమన్నా ఉందా అని అడిగాడు. వీర్రాజు చిరాకు పడుతూ, కుండెడు కళ్ళు, 100 గుడ్లు గుడకాయ స్వాహ చేశావుగా, ఇంకెక్కడ్నుంచి తేను అని కసురుకున్నాడు. భూతంగారు గుడ్లు మిటకరించి, చచ్చెదవా, సన్నాసెదవా, కళ్ళు పోయలేని వాడివి నీకు కదెందుకురా అని మళ్ళీ వింత శబ్దం చేస్తూ పొగలా మారి మరచెంబులో దూరిపోయాడు. వీర్రాజుకి ఒళ్ళు మండి మరచెంబుకి మూత బిగిస్తూ, చిచి, రోజు ఇదే తంతు, సగం కథ చెప్పడం, అరుస్తూ చెంబులో దూరిపోవడం. చెంబులోంచి బయటికి తీసి నిన్ను క్షమించా చూడు, అదేరా నా బుద్ధి తక్కువ పని అని విసుక్కుంటున్నాడు. సరిగ్గా అదే సమయంలో భళ్ళున తలుపులు నెట్టుకుంటూ 7 పరమానందయ్య శిష్యులు లోపలికి దూసుకొచ్చారు. వీర్రాజు మాటల్లోంచి క్షమించా అన్న పదం చెవిసోగ్గానే వాళ్ల మొహాలు వెలిగిపోయాయి. గుర్తొచ్చింది రోయ్, గురువుగారు చెప్పిన మాట, క్షమించు అరిచాడు శని వక్రంగా కనుబొమ్మలు ముడేస్తూ. 7 ఒక్క ఉదుట్న వీర్రాజును చుట్టేసి అతడి చేతులు కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. వీర్రాజు బిత్తర చూపులు చూస్తుంటే 7 ఏకకంఠంతో క్షమించండి, క్షమించండి అన్నారు. వీర్రాజు విస్తుబోతూ, క్షమించాలా, ఎందుకు అని అడిగాడు. బైరాగి లోపలికొస్తూ, ఎందుకా, ఇదిగో శిష్యులారా, మా రాజుగారికి మాటల్లో చెబితే అర్థం కాదు, ఎందుకో ఇంకోసారి చేతుల్లో చూపించండి బాబూ అని వెటకరిస్తుంటే అతన్ని వారించే ఉద్దేశంతో ష్ అన్నాడు వీర్రాజు. అంతే, 7 ఇంకోసారి ధకీ ధకీ కళ్ళు బొడిచేస్తుంటే బైరాగి చిందులేస్తూ, అర్థమైందా, ఎందుకో అర్థమైందా, చీచి, ఇంత మట్టిబుర్ర మీ పక్కన చేరినందుకు నాకు సిగ్గేస్తోంది అంటూ ఈసడించుకున్నాడు. వీర్రాజు గుడ్లురుముతూ, ఓర్ని సిగ్గు చట్టుబండలుగాను, ఆపరా, ముందు వీళ్ళను ఆపరా అరిచాడు గోలగా. బైరాగి నిర్లక్ష్యంగా ఓ చూపు చూసి, ఇదిగో శిష్యులు, పీకిన పీకుళ్ళు చాలుగాని ఇక క్షమించండి
అన్నాడు. క్షమించండి అన్న మాట విన్నంతనే 7 ఒకేసారి కలిసి క్షమించండి క్షమించండి అంటూ వీర్రాజు చేతులు పట్టుకొని ఊపేశారు. వాళ్ల ఊపుడికి వీర్రాజు చేతుల్లోని మరచెంబు అసంకల్పితంగా వాళ్ల చేతుల్లోకి వచ్చేసింది. 7 అప్రయత్నంగా మరచెంబుని గట్టిగా పట్టుకొని వచ్చిన పనైంది, పదండ్రా పోదాం అంటూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారు. వాళ్లతో పాటు భూతంగారు ఉన్న మరచెంబు కూడా వెళ్ళిపోయింది. అనంతరం ఆ మరచెంబు చేతులు మారిపోయిన సంగతి గ్రహించిన వీర్రాజు నొచ్చుకుంటూ, ఆర్ని ఎంత పనిచేసావయ్యా బూతులు తాత, పరమానందయ్య గారిని పట్టడానికి ఇక్కడ్నుంచి తుర్రుమని జారుకున్నావా అనుకున్నాడు లోలోపల. అదే సమయంలో పరమానందయ్య గారు అమరేశ్వర అగ్రహారంలోని తన స్వగృహానికి చేరుకొని వీధి గుమ్మం దాటి లోపలికి అడుగు పెడుతూనే, భ్రమరం, ఓహోయ్ భ్రమరం అని పిలిచారు బిగ్గరగా. ఆ పిలుపు విన్నంతనే 16 ఏళ్ల వయసున్న ఆడపిల్లలా చిరునవ్వు నవ్వుతూ ఇంట్లోంచి బయటికి వచ్చి తను తెచ్చిన నీళ్ల చెంబు ఆయనకు అందిస్తూ, అమ్మ మడిగట్టుకొని వంట చేస్తుంది నాన్నగారు అని చెప్పింది. పరమానందయ్య గారు చెంబులో నీళ్లతో కాళ్ళు కడుక్కుంటూ, ఓహో అందుకేనా ఇల్లంతా ప్రశాంతంగా ఉంది అని నవ్వి, అన్నయ్య లేరమ్మా అని అడిగారు. ఆ అమ్మాయి కనుబొమ్మలెగరేస్తూ, ఎవరు ఆ 7 మందమతులా అని అడిగింది. పరమానందయ్య గారు నొచ్చుకుంటూ, తప్పు కళ్యాణి, వయసులో నీకంటే పెద్దవాళ్లని అలా హేళన చేయకూడదు అన్నారు మందలింపుగా. ఆయన మాట పూర్తవుతుండగానే లోపల్నుంచి ఆయన భార్య రుసరుసలాడుతూ వచ్చి, ఆహా అంటే ఏమవుతుందంటా, ఒక్కగానొక్క ఆడపిల్ల, ఇది పెళ్ళీడుకొచ్చింది, మీదేమో చాలిచాలని సంపాదన, దానాలు స్వీకరించరు, మీ అన్నగారులా యజ్ఞాలు హోమాలు చేయించి సంభావనలు దక్షిణలు పట్టారు, తాతలగారి ఆస్తి ఐశ్వర్యం యావత్తూ ఆయనగారి వాటా కిందిచ్చి అప్పటి అప్పులు మీ వాటా కింద వాల్చుకున్నారు. ఆ అప్పులెలా తీరుస్తామా, పిల్లదాని పెళ్లి ఎలా చేస్తామా అని నేనేడుస్తుంటే ఇంటి మీదకి 7 తెచ్చిపడేశారు. ఏం పెట్టను, ఎక్కడ్నుంచి తెచ్చిపెట్టను? వాళ్లకి పొట్టకోస్తే అక్షరం ముక్క రాదు. అలాంటి బుద్ధిహీనుల్ని మన పిల్ల అన్నయ్యలు అని పిలవాలా? మీకసలు మతుందా అంటూ రుసరుసలాడింది భ్రమరాంబ. పరమానందయ్య గారు మందహాసం చేసి, భ్రమరం, ఏదీ మన చేతిలో లేదు, అంతా ఆ అమరేశ్వరుడి దయ. 7 మన ఇంటికి పంపిన ఆ జగదీశ్వరుడు వాళ్ల ఆలనా చూడడంటావా? అన్నిటికీ ఆయనే ఉన్నాడు. ఈ 7 పిల్ల పెళ్లి చేయాలనుకుంటున్నాం గదా, 7 శిష్యులు మన చేతి కిందుంటే పెళ్లి పనుల్లో ఎంత ఉపయోగపడతారో ఆలోచించు అని చెప్పి ఇంట్లోకి నడిచారు. భ్రమరాంబ ఆశ్చర్యపోతూ, అందుకా వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టింది? ఏమో అనుకున్నాను గాని అప్పుడప్పుడు మీ బుద్ధి వికసిస్తుంది సుమా. 7 పనివాళ్లు చేతి కింద ఉండాలే గాని 7 లోకాలు చుట్టబెట్టేయను అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ ఇంట్లోకి నడిచింది. ఆ మరుక్షణమే 7 శిష్యులు భూతంగారి మరచెమ్ముని చేతుల మీద గాల్లోకి ఎగరేస్తూ ఆటలాడుతూ లోపలికి అడుగుపెట్టారు. ఆ మరుక్షణం వాళ్ల పైకెగరేసిన మరచెంబు ఎగిరి వెళ్లి ఇంటి మీదున్న వసారా చూరు కింద ఇరుక్కుపోయింది. 7 అమాయకంగా చెంబెలా మాయమైందబ్బా అనుకుంటూ మొహాలు చూసుకుంటుంటే చెంబులోని భూతంగారు లోపలే నిట్టూర్చి, అమ్మయ్యా, ఎలాగోలా గురువుగూటికి చేరిపోయా, ఇహ రేపట్నుంచి ఆడిస్తా ఆట అనుకున్నాడు. 2 ఇళ్ల మధ్య సరిహద్దు ప్రహరీ గోడ మీద వాలిన కాకి కాకామంటూ కావు కేకలు పెడుతోంది. దక్షిణం వైపు ఇంటి ముందున్న స్థలంలో తూర్పు పడమరలుగా నిర్మించిన తాటాకు కుటీరంలో పరమానందయ్య శిష్యులు 7 తమ తమ విద్యాసాధన ప్రయత్నంలో కాకితో సై అన్నట్లు కాకిగోల చేస్తున్నారు. ప్రహరీ గోడ ఇటువైపు అంటే ఉత్తరం వైపునున్న ఇంట్లో పూజామందిరంలో సంధ్యావందనం చేస్తున్నారు బ్రహ్మానందయ్య. ఆయన పరమానందయ్య గారికి అన్నగారు. ప్రస్తుతం ఆ అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు లేవు. బ్రహ్మానందయ్య గారి భార్య బంగారమ్మ ఆ పూజ గదిలోనే మరోవైపు కట్టెలపోయి ముందు వంట ప్రయత్నాలు చేస్తోంది. పరమానందయ్య గారికి ఒక ఆడపిల్ల సంతానమైతే బ్రహ్మానందయ్య గారికి అదీ లేదు.
రెండిళ్ల మధ్య ఎన్ని గోడలున్నా రెండు కుటుంబాల మధ్య వారధిలా అటూ ఇటూ పరుగులు తీస్తుంటుంది పరమానందయ్య గారి ఏకైక పుత్రిక కళ్యాణి. ఆ అమ్మాయి తప్ప మిగతా వాళ్ళందరూ ఢీ అంటే ఢీ అంటుంటారు. పరమానందయ్య గారి ఇంటి ఆవరణలోని వేప చెట్టు మీద ఒక కాకి, ఒకే ఒక్క కాకి చాలా కాలంగా నివసిస్తోంది. ఆ కాకి గోల అంతా ఇంతా కాదు. అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి భగ్గుమంటే ఆజ్యం పోస్తుంటుంది ఈ కాకి. ఆ మంటలో పరమానందయ్యే శాంతమూర్తి, భూతదయ, జీవకారుణ్యం కలిగినవాడు. ఆయన అన్న దానికి పూర్తిగా విరుద్ధం. తమ్ముడి చెట్టు కొమ్మ మీద నుంచి ఆ ఏకాకిని తరిమేయాలని శతధా ప్రయత్నిస్తుంటాడు. కాకి ఆ ప్రయత్నాలన్నీ ఎదిరిస్తూ తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకుంటుంటుంది. కాకి పదే పదే రెచ్చిపోవడానికి కారకుడు ఒకడున్నాడు. వాడి పేరు అప్పన్న. అప్పిగా, ఒరే అప్పీ అని ముద్దు పేర్లు. బ్రహ్మానందయ్య గారి ఏకైక ఒకే ఒక్క శిష్యుడు అప్పన్న. అంతేకాదు, బంగారమ్మగారికి ఒకే ఒక్క తమ్ముడు. బంగారమ్మగారి ముద్దుల తమ్ముడు అప్పన్న తల్లిదండ్రులకి కలిగిన ఏకైక పుత్రుడు. అతడి జాతక చక్రాన్ని పరిశీలించిన జ్యోతిష్కులు ఆ పిల్లవాడు మహర్జాతకుడవుతాడని జోష్యం చెప్పారు. అప్పన్న పుట్టిన వేళా విశేషం వల్లనో ఏమో అతడి అక్కగారు బంగారమ్మకి బ్రహ్మానందయ్య గారితో వివాహం జరిగింది. కొంతకాలం తరువాత ఒకే రోజు వారి తల్లిదండ్రి ఇద్దరూ కన్నుమూశారు. పసివయసులోనే ఒంటరివాడైన అప్పన్న అక్కాబావల వద్దకి చేరాడు. అప్పన్నకి 5వ ఏట బ్రహ్మానందయ్య గారే ఉపనయనం, అక్షరాభ్యాసం చేశారు. అప్పన్న తన 8వ ఏటకే వేదాభ్యాసం పూర్తి చేశాడు. అనంతరం మరో 2 ఏళ్లలో సర్వశాస్త్రాలు అభ్యసించి పారంగతుడయ్యాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో, ఒకనాడు అనూహ్యంగా సర్వశాస్త్రాలు మర్చిపోయి మందమతి అయిపోయాడు. అక్కాబావ చేయించని వైద్యం లేదు, జరిపించని యజ్ఞహోమాలు లేవు. అప్పన్నలో మార్పు రాలేదు. ఒకప్పుడు బ్రహ్మజ్ఞానంతో ప్రకాశించిన అతని వదనం నివురుగప్పిన నిప్పులా, మబ్బులు కమ్మిన ఆకాశంలా నిస్తేజమైపోయింది. అప్పటినుంచి అతని ఏకైక వృత్తి ఆ కాకిని తోలడం. ఇప్పుడా 2 ఇళ్ల మధ్య సరిహద్దు గోడ మీద బైఠాయించిన కాకిని తరిమి కొట్టే ప్రయత్నంలో భాగంగా పొడుగాటి వాసంకర్రతో దాన్ని అదిలిస్తూ ఉష్ ఉష్ అంటూ కాకితో పోటీపడి అరుస్తున్నాడు అప్పన్న. ఇంట్లో సంధ్యావందనం కార్యక్రమంలో ఉన్న బ్రహ్మానందయ్య గారికి, ఆయన భార్యకి ఆ కావు కేకలు వినిపిస్తున్నాయి. బంగారమ్మ పొయ్యి దగ్గర్నుంచే భర్తని హెచ్చరిస్తూ, వింటున్నారా అంది. బ్రహ్మానందయ్య తలూపుతూ, వింటున్నాం వింటున్నాం, ఆ కాకిముండ ఆకడాలు అరుపులు మా చెవుల్లో హోరెత్తిస్తున్నాయి. మాకేగాని తపశ్శక్తి ఉంటే కంటి చూపుతో దాన్ని కాల్చి భస్మం చేసేవాళ్లం అన్నాడు. బంగారమ్మ చురచురగా చూస్తూ, మీ బొంద, రాతేమిటే కూతురా అంటే కోతి మొగుడు దొరికాడే అమ్మా అన్నట్లు మీకంత శక్తే ఉంటే నా కర్మిట్లా ఎందుకు కాలుతుంది? నే చెప్పేది ఆ కాకిగోల గురించి కాదు. 10 ఏళ్లుగా దాని కాకిగోల, 25 ఏళ్లుగా మేం మొదనష్టపు గోల విని విని అలవాటైపోయింది. నే వినమంటున్నది ఈ గోల కాదు, మీ తమ్ముడు గారి కొత్త శిష్యుల విద్యాభ్యాస గోల. వినిపిస్తోందా అని హెచ్చరించింది విసుగ్గా. బ్రహ్మానందయ్య మళ్లీ తలపంకించి, వింటున్నాం వింటున్నాం, కోతికి కొబ్బరికాయ దొరికినట్లు మా తమ్మయ్య గారికి కొత్తగా 7 ఏడంటే 7 దొరికారట. ఒకడికి గాత్రమట, ఇంకొకడికి మృదంగమట, మరొకడికి వేణట, ఒక వెధవకి నాట్యమట, కవిత్వమట, మంత్రమట, తంత్రమట. 7 వెధవల్ని 7 విద్యల్లో నిష్ణాతుల్ని చేస్తారట. వాడికే ఓ అంటే ఢమ్ రాదు, వాడు వీళ్లకే నేర్పిస్తాట అన్నాడు ఎకశక్యంగా. బంగారమ్మ నిప్పులు చెరిగేలా ఓ చూపు చూసి, అదంతా నాకు అనవసరం. మీ తమ్మయ్య గారి కంటే మీరే గొప్పని నిరూపించుకోవాలంతే. ఆయన ఆ 7 ఏం నేర్పుతున్నాడో అవన్నీ మీరే మా అప్పిగాడికి నేర్పాలి అంది కటువుగా. బ్రహ్మానందయ్య గతుక్కుమని, అవేవీ నాకు తెలియనివే, తెలియని వాటిని, పైగా 7 నేర్చే విద్యల్ని ఒకడికెలా నేర్పనే అన్నాడు భయం భయంగా. బంగారమ్మ భద్రకాళిలా గుడ్లురుముతూ, ఏమో ఎలా నేర్పుతారో నాకనవసరం,
నేర్పకపోతే మీరు, నేర్చుకోకపోతే మా అప్పిగాడు నా చేతుల్లో అని మాట పూర్తి చేయకుండా చేతిలోని గరిట టపీమని విసిరేసింది. అయ్యో నామతిమండా, ఇవాళ మంగళవారం కదూ, నాకు మౌనవ్రతం. ఆ సంగతే మర్చిపోయా. అనవసరంగా నన్ను మాట్లాడించకండి బాబూ అంటూ పొయ్యివైపు తిరిగి వంట ప్రయత్నంలో మునిగిపోయింది. బ్రహ్మానందయ్య తేరుకుంటూ, చేయాల్సిన రాద్ధాంతమంతా చేసేశాక నీకు మౌనవ్రతం గుర్తొచ్చిందేంటే? ఆ 7 ఏం నేర్చుకుంటున్నారో, మా తమ్మయ్య వాళ్ళకేం నేర్పుతున్నాడో, వాళ్ళెక్కడి నుంచి దాపరించారే నా ప్రాణాలకి అని వాపోయాడు. సరిగ్గా అదే సమయంలో కావు కావుమంటూ కాకిగోల వినిపించింది బయట నుంచి. బ్రహ్మానందయ్య గారికి ఒళ్ళు మండిపోయి, ఓసిని యమ్మ కడుపు కాల, నువ్వెక్కడి నుంచి దాపరించావే నా ప్రాణాలకి అనరుస్తూ తన ముందు పడి ఉన్న గరిటె తీసి కోపంగా బయటకు విసిరాడు. బాణంలా దూసుకెళ్లి గరిట ఇంటి చూరికి టపీమని తగిలి కింద పడుతుంటే అమ్మో అన్న చిన్న అరుపు, ఆ వెంటనే ఎంత దెబ్బ కొట్టావురా బడవ అన్న గొంతు వినిపించింది. ఆ కొత్త గొంతు విని ఉలిక్కిపడ్డాడు బ్రహ్మానందయ్య. ఇంటి బయట వసారాలో ఎవరూ కనిపించడం లేదు. మరా కొత్త గొంతెవరిది? వసారా చూరు మాట్లాడిందా? లేక అంతలో ఇంటి వసారా చూరులో దూర్చి ఉన్న గాజు సీసా మూత ఊడి పడుతుంటే సీసాల్లోంచి బుసబుసమంటూ పొగసుడులు తిరుగుతూ బయటకు వచ్చి వికృతమైన ఆడభూతంగా మారి, ఆహా నా సొగసే, ఓహో నా సొగసే, కనినా రాజే దాసుడు కాడా అని కూని రాగాలు తీసింది. ఆ కొత్త గొంతు విని కాకిని తరుముతున్న అప్పన్న చివాల్న తల తిప్పాడు. మరుక్షణం పొగలా మారి సీసాలో దూరిపోయింది ఆడభూతం. తన కళ్ళకి ఎవరూ కనిపించకపోయేసరికి అప్పన్న అనుమానంతో ఎవరహె అనుకున్నాడు. పరమానందయ్య గారి ఇంటి ముందు భాగంలో విద్యార్థుల విద్యాభ్యాసం కోసం నిర్మించిన సావడిలో బుద్ధిమంతుల్లా వినయ విధేయతలతో నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు 7 శిష్యులు. వాళ్ల ఎదుట సమున్నత పీఠం మీద ఆసీనుడై ఉన్న పరమానందయ్య గారు ఆ 7 విద్యారంభం చేయడానికి ముందు మనసులోనే పరమేశ్వర ధ్యానం చేస్తున్నారు. సరిహద్దు గోడకు అటువైపున ముక్కాలి పీట మీద నిలబడి ఆసక్తిగా ఆ తతంగాన్ని గమనిస్తున్నాడు అప్పన్న. అంతలో బ్రహ్మానందయ్య చప్పుడు లేకుండా అతడి పక్కకు చేరి గొంతు బాగా తెరిచి, అటువైపు విద్యారంభం అయిందా అని అడిగాడు. అప్పన్న చటుక్కున తల తిప్పి చురచురా చూసి సమాధానం చెప్పకుండా విసురుగా మొహం తిప్పేసుకొని గోడ అవతలి భాగం వైపు చూశాడు. బ్రహ్మానందయ్య కూడా అతడి పక్కనే మరో ముక్కాలి పీట మీదకెక్కి కనిపించకుండా తమ్ముడి విద్యాశాల వైపు దృష్టి సారించాడు. రెండిళ్ల మధ్య కావు కావుమంటూ గోల చేసే కాకి కూడా నిశ్శబ్దంగా గోడ మీద 2 అడుగులు కదిలి ఒంటికంటితో విద్యాలయం వైపు చూపు సారించింది. ఈ ముగ్గురికి తెలియని 4వ జీవి కూడా ఏమాత్రం చప్పుడు చేయకుండా గాలిలో పొగలా ఎగురుకుంటూ వచ్చి వాళ్ల వెనుక ఆగి తన వికృతమైన వెకిలి రూపంతో, గాజుగోళ్లలాంటి కనుగుడ్లతో వెకిలి చేష్టలు చేస్తూ తాను ఆవలి వైపున విద్యాలయం వైపు చూస్తుంది. అది ఆడభూతం. ఆ ఆడభూతం సంగతేమిటంటే, ఓసారి ఏట్లో స్నానానికి వెళ్లిన అప్పన్న కాలికి తగిలింది ఇసుక పొరలో ఇరుక్కొని ఉన్న ఓ గాజు సీసా. బిరడా మూత బిగించి ఉన్న ఆ తెల్లటి ఖాళీ గాజు సీసాని చూసి ముచ్చటపడి ఇంటికి తీసుకొచ్చాడు అప్పన్న. ఆ రోజు ఇంటి బయటే అప్పన్న చేతిలో ఆ సీసాని చూసి వివరం తెలుసుకున్న బ్రహ్మానందయ్య సీసా సోయగానికి ముచ్చటపడి ముసిముసిగా నవ్వి, ఒరే అప్పిగా, సీసా ముండ ముద్దొస్తోంది. మీ అక్కయ్య కంటపడిందంటే వీధిలోకి గిరాటేస్తుంది. దానికి తెలియకుండా దాచుంచు. రాజాగారి దాయాదిగారి కషాయమో రసాయనమో మోసుకెళ్లాల్సొచ్చినప్పుడు ఈ సీసా వాడుకుందాం అన్నాడు. ఆయనకు కూడా తెలియకుండా అప్పిగాడు ఆ సీసా ఇంటి ముందు వసారా చూరులో దాచిపెట్టాడు. ఆ రోజు మౌనవ్రతంలో ఉన్న బంగారమ్మ తన మీదకి విసిరిన గరిటని బ్రహ్మానందయ్య గారు బయటికి విసరగా రివ్వున దూసుకొచ్చిన ఆ గరిటె తగిలింది ఆ సీసాకే. గరిటె దెబ్బ అప్పిగాడికి తగిలుంటే వాడి డిప్ప పగిలేది. వాళ్ల కర్మకాలి గరిటె సీసాకు తగిలి ఆ దెబ్బకు దాని బిరడా ఊడిపోయింది. అంతేనా
అప్పటి వరకు సీసాలో బందీగా నోరు మూసుకొని పడున్న దానిలోని ఆడభూతం గరిట దెబ్బకి దిమ్మ తిరిగింది. ఎంత దెబ్బ కొట్టావురా బడవా అనో అరుపరిచింది తాను స్వేచ్ఛ పొందుతూ. ఆ ఆడభూతమే ఇప్పుడు వాళ్ల ముగ్గురికీ తెలియకుండా వాళ్ల వెనుక నిలబడి తాను ఆసక్తిగా పక్కింటి వైపు నక్కి చూసింది. అక్కడ పరమానందయ్య గారి ఎదుట 7 శిష్యులు బుద్ధిమంతుల్లా కూర్చొనున్నారు. సరిగ్గా వాళ్ల వెనుక ఛాయలా, పగటి వెలుతుర్లో కలిసిపోయిన తెల్లటి పొగనీడలా కూర్చొనున్నాడు భూతాలరాజు. చూసేవాళ్లకి ఆ విద్యాశాల చూరు కింద నుంచి లోపలికి ప్రవేశించిన పొగమంచులా కనిపిస్తాడతడు. గోడ యువతల అప్పన్న వెనుక మరో పొగమంచులా ఉన్న ఆడభూతానికి మాత్రం అతడి ఆకారం స్పష్టంగా కనిపించేసరికి అతణ్ణి గుర్తించానన్న ఉత్సాహాన్ని ఆపుకోలేక హాయ్ రాజా అనేసింది అప్రయత్నంగా. బ్రహ్మానందయ్య ఆ ఆడగొంతు విని ఉలిక్కిపడి అప్పన్నే అలా అన్నాడనుకొని, బుద్ధి లేదట్రా గాడిద కసురుకుంటూ గుండు మీద ఒక మొట్టికాయ వేశాడు. తక్షణమే ఆడభూతం పొగమంచులాంటి తన చేత్తో అప్పన్న గుండు మీద ఠపీ ఠపీ ఠపీమని 3 ముట్టికాయలు మొట్టింది. ఆ దెబ్బలు నాశాళానికంటి కళ్ళు బైర్లు కమ్మి అప్పన్న కెవ్వున ఆక్రందిస్తూ అక్కా మాడదరగొట్టాడే బావా అని అరిచాడు. అంతే, ఆ మరుక్షణమే ఇంట్లోంచి బంగారమ్మ గిరాటేసిన ఇత్తడి పళ్ళెం విష్ణుచక్రంలా తిరుగుతూ దూసుకొచ్చింది. ఆ ప్రమాదాన్ని గుర్తించిన బ్రహ్మానందయ్య చప్పున కిందికి చతికిలపడ్డాడు. గోడమీద కాకి కావు కావుమంటూ ఎగిరిపోయింది. ఇద్దరూ చెరోవైపు తప్పుకోగా దిక్కులేని ఇత్తడి పళ్ళెం ప్రహరీ గోడని తాకి అదే విసురుతో వెనక్కెగిరి ఆడభూతం పక్కటెముకని ఫట్టుమని అదరగొట్టి జర్రున నేలరాలింది. ఆ దెబ్బకి ఆడభూతం కెవ్వున అరుస్తూ చప్పున పొగలా మారి జరజరా పాకినట్లు వెనక్కి పారిపోయి తన గాజు సీసాలో దూరిపోయింది. కెవ్వుమన్న 3 గొంతులు వినిపించేసరికి ఎవరూ కనిపించకుండా గొంతు ఎలా వినిపించిందో అర్థం కాక ముఖాలు చూసుకున్నారు బావా బావమరిది. సరిగ్గా అప్పుడే మౌన ప్రార్థన ముగించి కళ్ళు తెరిచిన పరమానందయ్య గారు సాదరంగా శిష్యుల వైపు చూస్తూ చిరునవ్వు నవ్వి, నాయనలారా, నేటి నుంచి మీ అభిరుచికి తగ్గ విద్యలను నిరంతరాయంగా సాధన చేయండి. ఆది, నువ్వు గాత్రం సాధన చెయ్యి. ఒరే సోముడు, నువ్వు మృదంగం అభ్యసించు. నాయనా మంగళ, నీవు వీణానాదం. బుధ, నీ బుద్ధికి తగ్గట్టు నాట్యం అభ్యసించు. ఒరే గురుడు, నీ పైత్యానికి తగింది కవిత్వం, దానిమీద దృష్టిపెట్టు. నాయనా మెల్లకన్ను శుక్ర, నీ 2 కళ్ళు విశాలంగా తెరిచి మంత్రం ఉచ్చారణ దోషాలు లేకుండా ఉపాసించు. ఒరే సప్తమ శిష్య శనీశ్వర, నీ వాలకానికి వాచకానికి తగిన విద్య తంత్రం, దాన్ని నిష్టగా సాధన చేయి. ఒరే మీరేడుగురు మీ విద్యల్లో నిష్ణాతులై విద్య నేర్పిన నాకు, మిమ్మల్ని కన్నవాళ్లకి పేరు ప్రతిష్టలు అని చెబుతున్నవాడల్లా ఆగి ఆ 7 వెనుక పొగలా అస్పష్టంగా గోచరిస్తున్న భూతాలరాజు వైపు సందిగ్ధంగా చూస్తూ, ఒరే మీరు 7 కదా, మరి ఆ 8వ వాడెవడ్రా అన్నాడు పరమానందయ్య గారు. అంతే, ఆ మాటకి ఉలిక్కిపడ్డ భూతాలరాజు చటుక్కున మాయమైపోయాడు. ఉలిక్కిపడ్డాడు పరమానందయ్య. తాను భ్రమపడ్డాడా, లేక తన కళ్ళు తనని మోసం చేశాయా? ఆ 8వ వాడు ఉన్నట్టా లేనట్టా? మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవా మరి. శుభరాత్రి.
ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.